ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే షాడోని పవర్ఫుల్ గా మారిపోయారా? తనకు తెలియకుండా పిట్ట పురుగు కదలటానికి వీల్లేదని శాసిచ్చేస్తున్నారా? రూల్స్ ఫాలో అవుతామని చెప్తున్న అధికారులకు సైతం వార్నింగ్స్ వెళ్తున్నాయా? ఈ టార్చర్ మామూలుగా లేదు అంటూ సీనియర్ ఆఫీసర్స్ సైతం తలలు కొట్టేసుకుంటున్నారా? మా వాళ్ళు నచ్చిన పని చేసుకుంటారు, చేసుకునివ్వండయ్యా అంటున్న షాడో ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రభుత్వ విప్గా అదనపు పదవి గౌరవం అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలు నియోజకవర్గంలో పెత్తనం ఎవరిదన్న డౌట్ వస్తోందట స్థానికులకు. అదేంటి సార్ ఎమ్మెల్యే పైగా విప్పు, పెత్తనం ఆయనగ్గాకి ఇంకెవరికి ఇస్తారన్న డౌట్ వస్తోందా? అక్కడే ఉందట అసలు ట్విస్ట్. పేరుకు దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం ఎమ్మెల్యే అయినా 2 సార్లు గెలిచిన హిస్టరీ ఉన్నా లోకల్ వ్యవహారం మొత్తం ఆయన కజిన్ బ్రదర్ పృథ్వీరాజ్ చుట్టూనే తిరుగుతోందని చెప్పుకుంటున్నారు. అటు పార్టీ పనుడైనా ఇటు అధికారిక కార్యక్రమాలైనా తాను చెప్పినట్టే నడవాలని శాసిస్తున్నారట పృథ్వీరాజ్. కాదు కూడదని ఎవరైనా అంటే ఎమ్మెల్యేకి మించి సీరియస్ అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితిని బట్టి వార్నింగ్స్ ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదన్నది లోకల్ టాక్. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం అసలు లోకల్ ఎమ్మెల్యే ఎవరంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారట. ముమ్మిడివరం నగర పంచాయతీగా ఉంది. దాంతోపాటు మిగతా 4 మండలాలకు సంబంధించి కూడా అధికారులపై పెత్తనం చేస్తున్నారట ఎమ్మెల్యే బ్రదర్. అపోజిషన్ వాళ్లు వస్తే స్పందించాల్సిన అవసరం లేదని అధికారులకు కూడా ఆయనే ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎవరైనా అడ్వాన్స్ అయితే ఉతికి ఆరేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే నేను చెప్పినట్టే చేయాలని, అలా అయితేనే అందరికీ మంచిదని అధికారులకు సున్నితంగా వార్నింగ్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాము సిస్టమ్ ప్రకారం పనిచేస్తామని ఎవరైనా ఆఫీసర్ చెబితే మరీ స్పీడ్ అయిపోకండి, స్పీడ్ బ్రేకర్లు ఇస్తే అసలుకే మోసం వస్తుందని చెప్పాల్సిన స్టైల్లో చెప్పేస్తున్నారట పృథ్వీరాజ్. ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, తోక జాడిస్తే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ విషయంలో కూడా క్లారిటీగా ఉన్నానని చెప్పేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సుబ్బరాజు వేరే వ్యవహారాల్లో బిజీ అయిపోయి నియోజకవర్గం మీద ఫోకస్ తగ్గించారని, దాంతో బ్రదర్ మరింత అడ్వాన్స్ అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్తగా వ్యవహారాలు నేర్పిస్తున్నారట షాడో ఎమ్మెల్యే. నాకంతా తెలుసు, కామ్గా నన్ను ఫాలో అయిపోండని చెబుతుండడం సీనియర్స్కు మింగుడు పడ్డం లేదట. ఎమ్మెల్యే సోదరుడి వ్యవహారంపై ముమ్మిడివరం టీడీపీ సీనియర్స్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో పోలీసుల వ్యవహారాల్లో కూడా పరిధికి మించి తలదొరు చేస్తున్నారట పృథ్వీరాజ్. మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు, చెప్పింది వినే కాకిలు చాలామంది ఉన్నారంటూ డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్స్కే వార్నింగ్ ఇస్తున్నారట ఆయన. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తున్న వాళ్లకు మాత్రం ఓ పెద్ద డౌట్ కొడుతోంది. నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందా? అన్నీ తెలిసే ఆయన కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్ముడు టాప్ గేర్లో ఓవర్ స్పీడ్ అయిపోతుంటే ఆయన ఎందుకు కంట్రోల్ చేయడం లేదని ప్రశ్నించే వాళ్ళు సైతం ఉన్నారు నియోజకవర్గంలో. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయి దాట్ల సుబ్బరాజుకు. అధికారులైతే మరీ టార్చర్ పెట్టేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారట. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి పనిచేశాం కానీ మరీ ఇంత దారుణమైన వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని సీనియర్ ఆఫీసర్స్ అంటున్నట్టు సమాచారం. కనీసం ఉద్యోగం కూడా చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇక్కడే చూస్తున్నామంటున్నారట. ఈ వ్యవహారాన్ని ఇంకా తెగేదాకా లాగితే వాళ్లకే మైనస్ అని లోకల్ టీడీపీలో కూడా టాక్ నడుస్తోంది. కొన్ని చోట్ల మా వాళ్ల జోలికి రాకండి, వాళ్లకు నచ్చినవి వాళ్ళని చేసుకొనివ్వండని పృథ్వీరాజ్ డైరెక్ట్గా చెప్పేస్తుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. మొత్తానికి ముమ్మిడివరంలో ఎమ్మెల్యే కజిన్ బ్రదర్ డామినేషన్ ఓ రేంజ్లో పెరిగి తట్టుకోలేని స్థాయికి వెళుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలు అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారట సుబ్బరాజు సవతి సోదరుడు. ఆయన ఇప్పుడే కన్విన్స్ చేసి కంట్రోల్ చేయకపోతే అంతిమంగా నష్టపోయేది సుబ్బరాజు, ఆయన ద్వారా పార్టీ కూడా అన్న మాటలు వినిపిస్తున్నాయి ముమ్మిడివరం టీడీపీలో.